నమస్తే అండి. మీరు లోన్ తీసుకొని కట్టలేని పరిస్థితిలో ఉన్నారా? మీకు రికవరీ ఏజెన్సీ నుంచి బెదిరింపు కాల్స్ ఏమైనా వస్తున్నాయా? సో, అలాంటప్పుడు ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అండి. నమస్తే అండి. బేసిక్‌గా లోన్ తీసుకొని కట్టకపోతే ఏమవుతుందో ఫస్ట్ తెలుసుకుందాం అండి. జనరల్‌గా మీరు లోన్ తీసుకొని కట్టకపోతే ఫస్ట్ మీ సిబిల్ స్కోర్ పడిపోతుందండి. దానివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. సెకండు, మీరు 30 డేస్ లోపు ఆ లోన్ ఈఎంఐ అనేది కట్టకపోతే మీకు బ్యాంక్ నుంచి ఒక రిమైండర్ మెసేజ్ వస్తుందండి. 30 డేస్ నుంచి 90 డేస్ లోపు మీరు అమౌంట్ ఏమి కట్టకపోతే మీకు బ్యాంక్ నుంచి కొన్ని కాల్స్ వస్తాయండి. వాళ్ళు మీకు చాలా పొలైట్‌గా చెప్తారండి. మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంది. మీరు ఎప్పుడు పే చేస్తారు? ఏంటి విషయం? చాలా క్యాజువల్‌గా మాట్లాడి పెట్టేస్తారండి. అకార్డింగ్ టు ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ అండి నేను చెప్పేది. మీరు 90 డేస్ దాటిన తర్వాత కూడా కట్టలేకపోతే బ్యాంక్ మిమ్మల్ని ఎన్‌పీఏగా డిక్లేర్ చేస్తుందండి. అప్పుడు మిమ్మల్ని పిలిచి సెటిల్మెంట్‌కి వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూ. 1,00,000 తీసుకున్నారనుకోండి. ఒక 20,000, 30,000 కట్టేసి ఆ బ్యాంక్ లోన్ అనేది క్లోజ్ చేసుకోమని బ్యాంక్ నుంచి మీకు ఆఫర్ వస్తుందండి. బేసిక్‌గా ఇది ఆర్‌బీఐ రూల్స్ అండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మధ్యలో ఈ రికవరీ ఏజెంట్స్ హడావిడి మామూలుగా ఉండదండి. వాళ్ళు మిమ్మల్ని మీ చుట్టుపక్కల అందరి ముందు మిమ్మల్ని అవమానించడం,